హాయ్ అండి. సగ్గుబియ్యం, శనగపప్పు, సేమియాతో ఖీర్ చేసుకుందాం. ఫస్ట్ సగ్గుబియ్యంని ఇట్లా కడిగిన తర్వాత వాటర్ వేసి సోక్ చేసుకుందాం. శనగపప్పును కూడా అంతే కడిగి వాటర్ వేసి సోక్ చేసుకొని పెట్టుకుందాము. ఇవి రెండు సోక్ అవుతుంటాయి. మనం సేమియా తీసుకుందాం. సేమియా తీసుకొని కడాయిలో వేసుకొని రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాము. హాఫ్ రోస్ట్ అయిన తర్వాత మరి గీ వేసి రోస్ట్ చేద్దాము. అలా చేస్తే బాగా ఈవెన్గా రోస్ట్ అవుతాయి, లేకపోతే సరిగ్గా అవ్వవు. గీ వేసి ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుందాము. ఈ కలర్ రావాలి సేమియా. దీన్ని సైడ్ పెట్టేసుకుందాము. మరి మనం సోక్ చేసుకున్న శనగపప్పుని కుక్కర్లో తీసుకొని వాటర్ వేసి ఒక విజిల్ పెట్టుకుందాము. ఆల్రెడీ సోక్ చేసుకున్నాం కాబట్టి ఒక విజిల్ చాలు. మూత పెట్టేసి ఇది స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక సైడ్ మరి మనం సోక్ చేసుకున్న సగ్గుబియ్యంని గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసేద్దాం. దీన్ని ఒక 30% కుక్ అయిన తర్వాత దీంట్లోకి మిల్క్ యాడ్ చేద్దాము. ఇది వైట్ ఉంది చూడండి, ఇది వైట్ ఉన్నది ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి. పూర్తి ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వద్దు, ఒక హాఫ్ ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు కుక్ అవుతుంటుంది. ఒక సైడ్ బెల్లం తీసుకునేసి వాటర్ వేసి దీన్ని మెల్ట్ చేసుకుందాము. డస్ట్ మట్టి ఏమన్నా ఉంటుంది కాబట్టి దీన్ని మెల్ట్ చేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే మట్టి గరుకు తగులుతుంది. సగ్గుబియ్యం బాయిల్ అవుతుంది. 30% కుక్ అయింది. సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మిల్క్ యాడ్ చేయొచ్చు. బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులోకి మిల్క్ యాడ్ చేద్దాము. ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేస్తున్నాను. మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. మన ఆల్రెడీ పెట్టుకున్న శనగపప్పు కుక్ అయింది. ఒక్క విజిలే పెట్టాను. మ్యాష్ అవ్వకూడదు, జస్ట్ పట్టుకుంటే మ్యాష్ అవ్వాలి, అలా ఉండాలి. ఆల్రెడీ సోక్ చేసుకున్నాం కాబట్టి ఒక్క విజిల్ చాలు. సోక్ చేయకుంటే 2-3 విజిల్స్ పెట్టాలి. 2 విజిల్స్ పెట్టచ్చు. మిల్క్ కూడా బాయిల్ అవ్వాలి. వేడి అవుతుంది ఇంకా. ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. మనము బెల్లంని కరిగించాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. స్ట్రెయిన్ చేసుకున్నదాన్ని మనం మిల్క్లో వేసేద్దాం. బాయిల్ అవుతున్న మిల్క్లో వేసేద్దాము. మిల్క్ బాయిల్ అవుతుంటుంది. ఇందులోకే సేమియా వేసేద్దాం. సేమియాని వేసి బాగా కలపండి. అది కూడా బాయిల్ అవ్వాలి. హాఫ్ కుక్ అవ్వాలి సేమియా. హాఫ్ కుక్ అయిన తర్వాత మనం శనగపప్పు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. దీన్ని హాఫ్ కుక్ అయ్యేంత వరకు కదిలిస్తూ ఉందాము, లేకపోతే మిల్క్ అడుగు అంటుతుంది, గట్టిగా అవుతుంది. అందుకు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. ఎక్కువ గట్టిగా ఉంటే బాగుండదు. ఇంకా మనం శనగపప్పు కూడా వేయాలి కాబట్టి ఇలా పల్చగా ఉండాలి. మరి పల్చగా అయిపోయింది, అందుకు నేను కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. శనగపప్పును వేసేద్దాం. లాస్ట్ స్టేజ్ ఇది. ఇందులోకి ఇలాచీ కొద్దిగా కుంకుమ పువ్వు వేద్దాము. వేసి కొద్దిగా బాయిల్ చేద్దాము. సైడ్ ప్యాన్ పెట్టుకోండి, అందులో గీ వేసుకోండి. గీ వేసి కాజు వేద్దాం. ఇది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత కిస్మిస్ వేద్దాం. పిస్తా, వాల్నట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. సీడ్స్ కూడా కొద్దిగా వేయచ్చు మనము. నేను ఇప్పుడు కాజు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను.
స్లో ఫ్లేమ్ మీదే వేయించండి. ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఇలా గీ మొత్తం దీంట్లోకి వేసేసేయండి. కుక్ అయిపోయింది. హలో గైస్, సూపర్ ఉందన్నమాట పాయసం. మీరు టేస్ట్ చేయండి. సూపర్ ఉంది మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్.